గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ జీర్ణక్రియ శోషణం. జువాలజీ సెకండ్ ఇయర్ ఫస్ట్ లెసన్ జీర్ణక్రియ శోషణంలోని పార్ట్ 3 జీర్ణాశయంలో జీర్ణక్రియ. జీర్ణక్రియ అనేది 4 నుంచి అంటే జీర్ణాశయంలో ఆహారము 4 నుంచి 5 గంటలు నిలువ ఉంటుంది. జీర్ణాశయంలో ఆహారము 4 నుంచి 5 గంటలు నిలువ ఉంటుంది. జీర్ణాశయంలో ఆహారము ఆమ్లగుణం గల జఠరసంతో కలుపబడి జీర్ణాశయం గోడల్లోని కండరాల చర్య వల్ల జీర్ణాశయ గోడలో ఉండే కండరాల చర్య వల్ల ఏమవుతుంది, బాగా చిలకబడుతుంది. అంటే జీర్ణాశయంలో ఏం చేస్తుంది, ఆహారం ఎన్ని గంటలు నిలువ ఉంటుంది, 4 నుంచి 5 గంటలు నిలువ ఉంటే జీర్ణాశయంలో ఆహారము ఆమ్లగుణం గల జఠరసంతో కలుపబడి జీర్ణాశయ గోడల్లోని కండరాల చర్య వల్ల బాగా చిలకబడి ఏర్పడుతుంది, కైమ్ ఏర్పడుతుంది. ఈ జఠరసం శ్లేష్మం బైకార్బోనేట్లు అంటే మనకి ఈ జఠరసంలో శ్లేష్మము బైకార్బోనేట్లు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, జఠరసంలో ఏముంటాయి, శ్లేష్మము బైకార్బోనేట్లు ఉంటాయి. ఇవి శ్లేష్మస్తర ఉపకలను లూబ్రికేట్ చేయడంలోను గాఢ హెచ్సిఎల్ నుంచి కాపాడడంలోనూ ముఖ్య పాత్ర వహిస్తాయి. అంటే ఇవి ఏం చేస్తాయి, జఠరసంలో ఏముంటాయని చెప్పాం, శ్లేష్మము మరియు బైకార్బోనేట్లు అనేవి ఉంటాయి. ఇవి శ్లేష్మ ఉపకలను ఏం చేస్తాయి, శ్లేష్మస్తర ఉపకలను లూబ్రికేట్ చేయడంలోను గాఢ హెచ్సిఎల్ నుంచి కాపాడడంలోను ముఖ్య పాత్ర వహిస్తాయి. గాఢ హెచ్సిఎల్ ఆమ్ల పీహెచ్ని ఎలా ఉంటుందంట, ఆమ్ల పీహెచ్ని కలుగు చేస్తుందంట. అంటే గాఢ హెచ్సిఎల్ ఆమ్ల పీహెచ్ ఎంత విలువ ఉంటుంది, 1.8 ఉంటుంది. ఇది పెప్సిన్ చర్యకు కావలసిన శ్రేష్టతమ పీహెచ్. అంటే గాఢ హెచ్సిఎల్ యొక్క ఆమ్ల పీహెచ్ ఎంత ఉంటుంది, 1.8ని కలుగు చేస్తే అది పెప్సిన్ యొక్క చర్యకు కావలసిన శ్రేష్టమైన పీహెచ్ అన్నమాట. అయితే ఆహారంలో ఉండే సూక్ష్మజీవులను కూడా ఏం చంపుతుందంటే ఈ గాఢ హెచ్సిఎల్ అని చెప్పాం కదా, హెచ్సిఎల్ అనేది చంపుతుంది. జఠరసంలోని ప్రోయంజైమ్లు పెప్సినోజిన్ మరియు ప్రోరినిన్లు ఇవి హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్ రెనిన్ అనే జఠరసంలోని ప్రోయంజైమ్లు పెప్సినోజిన్ ప్రోరిన్ను హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్ రెనిన్ అనే చైతన్యవంతమైన ఎంజైమ్లుగా మారుతాయి. పెప్సిన్ మాంసకృత్తులను ప్రోటీయేజ్లు పెప్టోన్లుగా విడగొడుతుంది. శిశువుల యొక్క జఠరసంలో రెనిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, ఈ రెనిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఏం చేస్తుంది, పాలలోని కేసిన్ అనే ప్రోటీన్ను కాల్షియమయాన్ల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్గా అంటే పాలను పెరుగుగా మారుస్తుంది. అంటే మనకి శిశువుల జఠరసంలో రెనిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలలోని కేసిన్ అనే ప్రోటీన్లు కాల్షియమయాన్ల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్ అంటే పాలను పెరుగుగా మారుస్తుంది. పెప్సిన్ ఏం చేస్తుంది, కాల్షియం పారాకేసినేట్ను పెప్టోన్లుగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది, పెప్టోన్లుగా మారుస్తుంది. ప్రోటీన్ల జీర్ణక్రియలో ఏర్పడే సమ్మేళనాలు ఇవి పెప్టోన్ల కంటే క్లిష్ట నిర్మాణంతో ఉంటాయి. జీర్ణాశయ గోడల్లోని కొన్ని కణాలు బైకార్బోనేట్ను స్రవిస్తాయి. ఇవి జీర్ణాశయంలోని ఆమ్లగుణం కలిగిన పదార్థాలకు
బఫర్గాను ఎక్కువ ఆమ్లత్వం కలగకుండా నిరోధిస్తుంది. జీర్ణాశయం యొక్క గోడలు స్రవించిన శ్లేష్మము భౌతిక అవరోధంగా ఏర్పడి హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి జీర్ణాశయము గోడల నుంచి స్రవించిన శ్లేష్మం భౌతిక అవరోధంగా ఏర్పడి హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి జీర్ణాశయం గోడలను నష్టం కలగకుండా కాపాడుతుంది. అంటే ఏంటి, మనకి జీర్ణాశయంలో జీర్ణక్రియ చూసుకున్నట్లయితే ఆహారం ఎన్ని గంటలు నిలువ ఉంటుంది? జీర్ణాశయంలో ఆహారం 4 నుంచి 5 గంటలు నిలువ ఉంటుంది. జీర్ణాశయంలో ఆహారం ఆమ్ల గుణం గల జఠరసంతో కలుపబడి జీర్ణాశయ గోడలోని కండరాల చర్య వల్ల లూబ్రికేట్ చేయబడి కైమ ఏర్పడుతుంది. జఠరసంలో ఏముంటాయి? శ్లేష్మము, బైకార్బోనేట్లు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? శ్లేష్మస్తర ఉపకరణలు ఏం చేస్తాయి? లూబ్రికేట్ చేస్తాయి. గాఢ హెచ్సిఎల్ నుంచి కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇది ఏం చేస్తుంది? గాఢ హెచ్సిఎల్ ఆమ్ల pH 1.8ని కలుగ చేస్తే ఇది పెప్సిన్ చర్యను కాపాడడంలో పెప్సిన్కి కావలసిన శ్రేష్టతను అంటే ఇదేంటి? పెప్సిన్కి కావలసిన శ్రేష్టత్రమ అంటే శ్రేష్టమైన pH అనమాట. ఈ pH 1.8 ఉంది. ఆహారంలోనూ సూక్ష్మజీవులు కూడా ఏం చేస్తుంది? హెచ్సిఎల్ అనేది చంపుతుంది. జఠరరసంలోని ప్రోఎంజైమ్లు ఏంటంట? పెప్సినోజిన్, ప్రోరెనిన్లు. జఠరరసంలోని ప్రోఎంజైమ్లు ఏంటి? పెప్సినోజిన్, ప్రోరెనిన్లు. హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్, రెనిన్ అని చైతన్యవంతమైన ఎంజైమ్లుగా మారుతాయి. జఠరరసంలో ప్రోఎంజైమ్లు ఏంటి? పెప్సినోజిన్, ప్రోరెనిన్. ఇవి హెచ్సిఎల్ సమక్షంలో ఎలా మారుతాయంట? పెప్సిన్, రెనిన్ అని చైతన్యవంతమైన ఎంజైమ్లుగా మారుతాయి. పెప్సిన్ మాంసకృత్తులను ప్రోటీయేజ్లు, పెప్టోన్లుగా విడగొడుతుంది. పెప్సిన్ ఏం చేస్తుంది? మాంసకృత్తులను ఏం చేస్తుంది? ప్రోటీన్స్ను ప్రోటీయేజ్, పెప్టోన్లుగా మారుస్తుంది. శిశువుల యొక్క జఠరరసం చూసుకున్నట్లయితే ఏముంటుందంట? శిశువుల జఠరరసంలో రెనిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. శిశువుల జఠరరసంలో ఉండే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఏంటి? రెనిన్. ఇది ఏం చేస్తుంది? పాలలోని కేసిన్ అనే ప్రోటీన్ను కాల్షియం అయాన్ల సమక్షంలో ఎలా మారుస్తుందంటే కాల్షియం పారాకేసినేట్గా మారుతుంది. అంటే పాలను పెరుగుగా మార్చేది ఏంటి? రెనిన్. పెప్సిన్ కాల్షియం పారాకేస్ను పెప్టోన్లుగా మారుస్తుంది. ప్రోటీయేజ్లు అనేవి ప్రోటీన్ల జీర్ణక్రియలో ఏర్పడే సమ్మేళనాలు. ఇవి పెప్టోన్ల కంటే క్లిష్టమైన నిర్మాణాలు. జీర్ణాశయ గోడలోని కొన్ని కణాలు ఏం చేస్తాయి? బైకార్బోనేట్ను స్రవిస్తాయి. జీర్ణాశయ గోడలోని కొన్ని కణాలు బైకార్బోనేట్ను స్రవిస్తాయి. ఇది జీర్ణాశయంలోని ఆమ్ల గుణం కలిగిన పదార్థాలకు బఫర్గాను ఎక్కువ ఆమ్లత్వం కలగకుండా నిరోధిస్తుంది. జీర్ణాశయం గోడలు స్రవించిన శ్లేష్మం భౌతిక అవరోధంగా ఏర్పడి జీర్ణాశయ గోడలు అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం నుంచి జీర్ణాశయ గోడలకు నష్టం కలగకుండా కాపాడుతాయి. అంటే ప్రోరెనిన్ అనేది క్రియారహితంగా ఉంటుంది. హెచ్సిఎల్ సమక్షంలో ఎలా మారుతుంది? క్రియాశీలమైన రెనిన్గా మారుతుంది. పెప్సినోజిన్ అనేది క్రియారహితం. ఇది కూడా హెచ్సిఎల్ సమక్షంలో క్రియాశీలమైన పెప్సిన్గా మారుతుంది. కెసిన్ను కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారాకేసినేట్గా మారుతుంది. దేని సమక్షంలో? రెనిన్ అనే ఎంజైమ్ సమక్షంలో. కాల్షియం పారాకేసినేట్ ఏం చేస్తుంది? పెప్సిన్ సమక్షంలో పెప్టోన్లుగా మారుతుంది. ప్రోటీన్లు పెప్సిన్ సమక్షంలో ప్రోటీయేజ్లు, పెప్టోన్లు, పాలిపెప్టైడ్లుగా మారుతాయి. నెక్స్ట్ చిన్న ప్రేగులో జీర్ణక్రియ చూసుకున్నట్లయితే చిన్న ప్రేగు కుడ్యం అంటే ఏంటి? గోడ. ఈ చిన్న ప్రేగు కుడ్యంలోని బాహ్య కండర స్థలంలోని కండరాలు అనేక రకాల కదలికలను కలుగు చేస్తాయి. చిన్న ప్రేగు కుడ్యంలోని బాహ్య కండర స్థలంలోని కండరాలు అనేక రకాల కదలికలను కలుగు చేస్తాయి. కదలికలు పైత్యరసము, క్లోమరసము, ఆంతరసాలను. ఈ కదలికలు అనేవి పైత్యరసము, క్లోమరసము, ఆంతరసాలను కైమ్తో బాగా కలపడం వల్ల పేగులో జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. చిన్నపేగు గోడలో ఏముంటాయంట? కండరాలు అనేక కదలికలు కలుగు చేస్తాయంట. ఆ కదలికలు ఏం చేస్తాయి? క్లోమరసాన్ని, ఆంతరసాన్ని, పైత్యరసాన్ని కైమ్తో బాగా కలపడం వల్ల ఏమవుతుందంట? జీర్ణక్రియ సులువు అవుతుందంట. అందువల్ల క్లోమం స్రవించే శ్లేష్మము బైకార్బోనేట్లు ఆత్మ శ్లేష్మ స్తరాన్ని ఆమ్ల మాధ్యమం నుంచి రక్షిస్తూ
ఆమ్ల మాధ్యమాన్ని క్షారయుతంగా మార్చి ఎంజైమ్ చర్యలకు కావలసిన క్షార మాధ్యమాన్ని కలుగు చేస్తాయి. ఆంత్రమూలం సమీపాగ్ర భాగంలోని కణాలు ఎక్కువ మోతాదులో బైకార్బోనేట్లను ఉత్పత్తి చేసి జఠరామ్లాన్ని పూర్తిగా తటస్థీకరించి ఆంత్రంలోకి ఆమ్ల ప్రవేశం లేకుండా చేస్తాయి. చిన్నపేగు గుజ్యంలోని బాహ్య కంఠస్థలంలోని ఖండాలు ఏం చేస్తాయి? అనేక కలుగు చేస్తాయి. కదలికలు అనేవి పైత్యరసము, క్లోమరసము, ఆంతరసాలను కైమ్తో బాగా కలపడం వల్ల పేగులో చేరిక ఏమవుతుంది? సులువు అవుతుంది. క్లోమం స్రవించేది ఏంటి? శ్లేష్మము, బైకార్బోనేట్లు. ఇవి ఏం చేస్తాయి? ఆంత్రశ్లేష్మ స్తరాన్ని ఆమ్ల మాధ్యమం నుంచి రక్షిస్తూ ఆమ్ల మాధ్యమాన్ని క్షారయుతంగా మార్చి, అంటే 7.8 pH విలువగా మార్చి ఎంజైమ్ చర్యలకు కావలసిన క్షార మాధ్యమాన్ని కలుగు చేస్తాయి. ఆంత్రమూలం సమీపాగ్ర భాగంలోని కణాలు ఎక్కువ మోతాదులో బైకార్బోనేట్లు ఉత్పత్తి చేసి జఠరామ్లాన్ని పూర్తిగా తటస్థీకరించి ఆంత్రంలోకి ఆమ్ల ప్రవేశం లేకుండా చేస్తాయి. క్లోమరస ఆంతరస ఎంజైముల మాధ్యమంలోనే సమర్థవంతంగా ఏం చేస్తాయి? క్లోమరస ఆంతరస ఎంజైములు అనేవి క్షార మాధ్యమంలోనే సమర్థవంతంగా పనిచేస్తాయంట. క్షార మాధ్యమంలోనే సమర్థవంతంగా పనిచేస్తాయి. కావున ఈ క్లోమ ఆంతరస ఎంజైములు అనేవి క్షార మాధ్యమంలోనే సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రోటీన్ల జీర్ణక్రియ అంటే జీర్ణాశయంలో జీర్ణక్రియ, చిన్న ప్రేగులో జీర్ణక్రియ. ఇప్పుడు ప్రోటీన్ల జీర్ణక్రియ చూసుకున్నట్లయితే ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సీ పెప్టిడేజ్లు, నిష్క్రియ క్రియారహిత ఎంజైములు ఏం చేస్తే ట్రిప్సినోజన్ను ఆంత్రశ్లేష్మ స్తరం నుంచి స్రవించే ఎంట్రోకైనేజ్ అనే ఎంజైము ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్గా మారుస్తుంది. ఇది తిరిగి క్లోమరసంలోని ఇతర ఎంజైమ్ను క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్ప్రేరణ ద్వారా ట్రిప్సినోజన్ను ట్రిప్సిన్గా మారుస్తుంది. ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్, ప్రోకార్బాక్సీ పెప్టిడేజ్లు నిష్క్రియ క్రియారహిత ఎంజైములు ట్రిప్సినోజన్ను ఆంతరశ్లేష్మ స్రవించే ఎంట్రోకైనేజ్ అనే ఎంజైమ్ ఉత్తేజితం చేసి క్రియాశీల ట్రిప్సిన్గా మారుస్తుంది. ఇది తిరిగి క్లోమరసంలోని ఇతర ఎంజైమ్ను క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్ప్రేరణ ద్వారా ట్రిప్సినోజన్ను ట్రిప్సిన్గా మారుస్తుంది. ఈ ట్రిప్సినోజన్ అనేది ఎంట్రోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ట్రిప్సినోజన్ మళ్ళీ ట్రిప్సిన్ సమక్షంలో ట్రిప్సిన్గా మారుతుంది. ఈ కైమోట్రిప్సినోజన్ అనేది ట్రిప్సిన్ సమక్షంలో కైమోట్రిప్సిన్గా, అంటే ట్రిప్సినోజన్ ఎంట్రోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ట్రిప్సిన్గా మారుతుంది. ట్రిప్సినోజన్ను ట్రిప్సిన్ సమక్షంలో ట్రిప్సిన్గా మారుతుంది స్వయం ఉత్పన్నంగా. కైమోట్రిప్సినోజన్ను ట్రిప్సిన్ సమక్షంలో కైమోట్రిప్సిన్గా మారుతుంది. ప్రోటీన్లు పాక్షిక జల విశ్లేషణ చెందిన ప్రోటీన్ ఉత్పన్నాలైన ప్రోటీయేజ్లు, పెప్టోన్లు కైములో ఉంటాయి. ప్రోటీన్లు పాక్షికంగా జల విశ్లేషణ చెందిన ప్రోటీన్ ఉత్పన్నాలైన ప్రోటీయేజ్లు, పెప్టోన్లు కైములో ఉంటాయి. కైము పేగును చేరగానే ఆంతరసంలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్లు దానిపై కింది విధంగా పనిచేస్తాయి. ప్రోటీయేజ్లు, పెప్టోన్లు. ట్రిప్సిన్ లేదా కైమోట్రిప్సిన్ అంటే కార్బాక్సీ పెప్టిడేజ్, ఎమైనో పెప్టిడేజ్ అనే ఎంజైమ్ల సమక్షంలో ట్రైపెప్టైడ్లు, డైపెప్టైడ్లు ఎమైనో ఆమ్లాలుగా మారుతాయి. ప్రోటీయేజ్లు, పెప్టోన్లు. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, కార్బాక్సీ పెప్టిడేజ్, ఎమైనో పెప్టిడేజ్ అనే ఎంజైమ్ల సమక్షంలో ట్రైపెప్టైడ్, డైపెప్టైడ్ మరియు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. ట్రైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డైపెప్టైడ్లు మరియు అమైనో ఆమ్లాలుగా మారుతాయి. డైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అమైనో ఆమ్లాలుగా మారుతాయి. చిన్న ప్రేగులో ప్రోటీన్ల జీర్ణక్రియ జరిగి అంత్య పదార్థాలైన అమైనో ఆమ్లాలు విడుదలవుతాయి. క్రొవ్వుల జీర్ణక్రియ క్రొవ్వు పదార్థాలను పైత్యరసంలోని పైత్యరస లవణాలు ఎమల్సీకరణ చేస్తాయి.
క్రొవ్వు పదార్థాలను పైత్యరసంలోని పైత్యరస లవణాలు ఎమల్సీకరణ చేస్తాయి. ఎమల్సీకరణ చేసి ఎమల్సీకరణ వల్ల క్రొవ్వు పదార్థాలు చిన్న చిన్న సూక్ష్మ మైసెల్లులుగా విడగొట్టబడతాయి. క్లోమరసంలోని లైపేజు ఆంతరస లైపేజ్లే ఎమల్సీకరించిన క్రొవ్వు పదార్థాలను డైగ్లిజరైడ్లు, మోనోగ్లిజరైడ్లు, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలుగా విడగొడతాయి. క్రొవ్వు పదార్థాలను పైత్యరసంలోని పైత్యరస వర్ణకాలు ఎమల్సీకరిస్తాయి. ఎమల్సీకరణ వల్ల క్రొవ్వు పదార్థాలు చిన్న చిన్న సూక్ష్మ మైసెల్లులుగా విడగొట్టబడతాయి. క్లోమరసంలోని లైపేజు ఆంతరస లైపేజ్లు ఎమల్సీకరించిన క్రొవ్వు పదార్థాలను డైగ్లిజరైడ్, మోనోగ్లిజరైడ్, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలుగా విడగొడతాయి. క్రొవ్వులు పైత్యరస లవణాల సమక్షంలో ఎమల్సీకరించబడిన కొవ్వులుగా మారి ఈ ఎమల్సీకరించబడిన కొవ్వులు లైపేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డైగ్లిజరైడ్లు, మోనోగ్లిజరైడ్, కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలుగా మారుతాయి. కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ. కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ కైమలో పిండి పదార్థాలు డైసాకరైడ్లైన మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్లు ఉంటాయి. కైమలో పిండి పదార్థాలు డైసాకరైడ్లైన మాల్టోజు, సుక్రోజు, లాక్టోజ్లు ఉంటాయి. లాలాజలంలోని ఎమైలేజ్ చర్య జరపగా మిగిలిన 70% పిండి పదార్థాన్ని క్లోమరసంలోని ఎమైలేజు జల విశ్లేషణ జరిపి మాల్టోజ్గా మారుస్తుంది. కైమలో పిండి పదార్థాలు డైసాకరైడ్లైన మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్లు ఉంటాయి. లాలాజలంలోని ఎమైలేజ్ చర్య జరపగా మిగిలిన 70% పిండి పదార్థాన్ని క్లోమరసంలోని ఎమైలేజ్ జల విశ్లేషణ జరిపి మాల్టోజ్గా మారుస్తుంది. ఆంతరసంలోని మాల్టేజ్ దాన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. అంతేకాకుండా ఆంతరసంలోని సుక్రేజ్, లాక్టేజ్ డైసాకరైడ్లైన సుక్రోజ్, లాక్టోజ్లపై చర్య జరిపి మోనోసాకరైడ్లను ఏర్పరుస్తాయి. పిండి పదార్థము క్లోమరస్ ఎమైలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మాల్టోజ్గా మారుస్తుంది. మాల్టోజ్ లేదా మాల్ట్ చక్కెర మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్గా మారుతుంది. సుక్రోజు టేబుల్ చక్కెర పిండి పదార్థం అనేది స్టార్చ్. ఇది క్లోమరస్ ఎమైలేజ్ సమక్షంలో మాల్టోజ్గా మారుస్తుంది. మాల్టోజ్ అనేది మాల్ట్ చక్కెర. ఇది మాల్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్గా మారుతుంది. సుక్రోజ్నే మళ్ళీ ఇంకొక పేరు టేబుల్ చక్కెర అంటారు. సుక్రేజ్ ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్గా మారుతుంది. లాక్టోజ్ అంటే పాలలోని చక్కెరని లాక్టోజ్ అంటాము. లాక్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ మరియు గెలక్టోజ్గా మారుతుంది. మాల్టోజ్ గమనిక. మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్లు డైసాకరైడ్లు. మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్లు డైసాకరైడ్లు. మాల్టోజ్ అనేది మాల్ట్ చక్కెర, సహజంగా ప్రకృతిలో లభించదు. మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్లు డైసాకరైడ్లు. మాల్టోజ్ అనేది మాల్ట్ చక్కెర, సహజంగా ప్రకృతిలో లభించదు. మొలకెత్తుతున్న గింజధాన్యాల్లో నిల్వ ఉన్న పిండి పదార్థం లేదా జంతువుల ఆహారంగా స్వీకరించిన పిండి పదార్థంపై ఆల్ఫా ఎమైలేజ్ చర్య వల్ల మాల్టోజ్ అనేది ఏర్పడుతుంది. సుక్రోజ్ అనేది టేబుల్ చక్కెర లేదా చెరకు చక్కెర. సుక్రోజ్ అనేది టేబుల్ చక్కెర లేదా చెరుకు చక్కెర. సహజంగా మొక్కలలో ముఖ్యంగా చెరుకు అంటే షుగర్ కేన్, బీట్రూట్లో లభిస్తుంది. సహజంగా మొక్కల్లో ముఖ్యంగా చెరుకు, బీట్రూట్లో చక్కెర సుక్రోజ్ అనేది టేబుల్ చక్కెర అనేది లభిస్తుంది. దీన్ని పానీయాలు, తీపి పదార్థాల్లో వాడతారు. లాక్టోజ్ అనేది పాలల్లో ఉండే చక్కెర. పాలలో సహజంగా లభిస్తుంది లాక్టోజ్. సుక్రోజు, లాక్టోజులు ఇతర కార్బోహైడ్రేట్ల ఉత్పన్నాలు కావు. కేంద్రక ఆమ్లాల జీర్ణక్రియ. క్లోమరసంలోని న్యూక్లియేజ్లు అంటే డిఎన్ఏజ్, ఆర్ఎన్ఏజ్లను కేంద్రకామ్లాలను న్యూక్లియోసైడ్లుగా మారుతాయి. క్లోమరసంలో న్యూక్లియేజ్లు ఏం చేస్తాయి? కేంద్రకామ్లాలను న్యూక్లియోసైడ్లుగా మారుస్తాయి. ఆంతరసంలోని న్యూక్లియోసైడేజ్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి న్యూక్లియోసైడ్లు పెంటోజ్ చక్కెర, నత్తని క్షారాలుగా మారుస్తాయి. మన కేంద్రకామ్లాలు అంటే ఏంటి? డిఎన్ఏ, ఆర్ఎన్ఏలనే కేంద్రకామ్లాలు అంటాము. ఇవి డిఎన్ఏజ్, ఆర్ఎన్ఏజ్ అనే న్యూక్లియేజ్ సమక్షంలో న్యూక్లియోటైడ్లుగా మారుతాయి.
న్యూక్లియోటైడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో న్యూక్లియోసైడ్లుగా ఫాస్ఫేట్లుగా మారుతాయి. న్యూక్లియోసైడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పెంటోజ్ చక్కెరలు నత్తని క్షారాలుగా మారుతాయి. తరంగ చలనాలు లేదా పెరిస్టాల్సిస్. ఆహారనాళము గోడల్లో అరేఖిత కండరాల సంకోచం, సడలింపు ఫలితంగా అలల్లాంటి తరంగ చలనాలు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడి ఆహారనాళ గోడల్లో అరేఖిత కండరాల సంకోచం, సడలింపు ఫలితంగా తరంగ చలనాలు ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడి ఆహారనాళం అంతటా వ్యాపిస్తాయి. ఈ కదలికల ద్వారా ఆహారం ముందు భాగాలకు నెట్టడం, బాగా కలపడం వల్ల ఎంజైమ్లు బహిర్గతమై అవి సమర్థవంతంగా చర్య జరపడానికి అవకాశం ఉంటుంది. ఆస్తిగుహంలో ఏర్పడిన ఆహారం లేదా ఆహారపు ముద్ద బోలస్ అనేది మింగడం ద్వారా గ్రసన నుంచి ఆహారవాహికకు చేరుతుంది. ఆహారవాహికలోని కండరాల సంకోచ వ్యాకోచాల వల్ల తరంగ చలనం ఏర్పడుతుంది. దీన్నే పెరిస్టాల్సిస్ అంటారు. ఈ చలనాలు ఆహారాన్ని జీర్ణనాళంలో ముందుకు నెడతాయి. సాధారణంగా పెరిస్టాల్టిక్ కదలికలు ఆహారవాహిక నుంచి ప్రారంభమై పురీషనాళం వరకు వ్యాపిస్తాయి. ఆహారనాళానికి అనుబంధంగా ఉన్న సంవర్ణులు ఆహార ప్రవాహాన్ని ఆహారనాళంలోని వివిధ భాగాలలో నియంత్రిస్తుంది. అంటే ఈ పెరిస్టాల్టిక్ కదలికలు అనేవి ఆహారవాహిక నుంచి స్టార్ట్ అయ్యి పాయువు వరకు అంటే పురీషనాళం వరకు వ్యాపిస్తాయి. ఆహారనాళానికి అనుబంధంగా ఉన్న సంవర్ణులు ఆహార ప్రవాహాన్ని ఆహారనాళంలోని వివిధ భాగాల్లో నియంత్రిస్తుంది. జీర్ణాశయంలోని పెరిస్టాల్టిక్ కదలికలు అనేవి చాలా శక్తివంతమైనవి. ఇవి ఆహారాన్ని చిలకడము, మదించడము వల్ల యాంత్రిక జీర్ణక్రియ జరుగుతుంది. పేగులోని పెరిస్టాల్టిక్ కదలికలు నెమ్మదిగా జరుగుతాయి. సహసహానుభూత నాడీ వ్యవస్థ నుంచి వెలువడే ఉద్దీపనము ఆహారనాళంలోని పెరిస్టాల్టిక్ కదలికలను అధికం చేస్తాయి. ఇవి సంవర్ణులను సడలించడానికి కూడా తోడ్పడతాయి. జీర్ణమైన ఆహార పదార్థాల శోషణ, అబ్జార్ప్షన్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్. శోషణ ప్రక్రియలో జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్య పదార్థాలు పేగు గోడల్లోని శ్లేష్మ సరణలోకి, దాని నుంచి రక్తము లేదా శోషణలోకి గ్రహింపబడతాయి. శోషణ ప్రక్రియలో జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్య పదార్థాలు పేగు గోడల్లోని శ్లేష్మ స్థరంలోకి, దాని నుంచి రక్తము లేదా శోషణలోకి గ్రహింపబడతాయి. ఇవి నిష్క్రియ సక్రియ రవాణా పదార్థాలైన అమైనో ఆమ్లాలు సోడియం అయాన్లతో కలిసి సహరవాణా అంటే ఇవి నిష్క్రియ సక్రియ రవాణా యంత్రాంగం ద్వారా శోషించబడతాయి. కార్బోహైడ్రేట్ల జీర్ణ పదార్థాలైన గ్లూకోజ్, గెలాక్టోజులు, ప్రోటీన్ల జీర్ణ పదార్థాలైన అమైనో ఆమ్లాలతో కలిసి సహరవాణా ద్వారా ఆంత్ర ఉపకళా కణాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ విధమైన రవాణాకు ఉపకళా కణాల అగ్రభాగంలోని త్వచంలో ఉండే వాహక ప్రోటీన్లు అనేవి లేదా రవాణాకారులు అనేవి లేదా పెర్మియేజ్లు అనేవి సహాయపడతాయి. ఈ రవాణాకి ఏమి ఉపయోగపడతాయి? ఉపకళా కణాల అగ్రభాగంలో త్వచంలో ఉండే వాహక ప్రోటీన్లు అంటే వీటిని క్యారియర్ ప్రోటీన్స్ అంటారు, లేదా రవాణాకారులు ట్రాన్స్పోర్టర్స్ లేదా పెర్మియేజ్లు అనేవి సహాయపడతాయి. ఇలాంటి రవాణాను సౌలభ్య వ్యాపనం అంటారు. ఈ వ్యాపనం గాఢత ప్రవణతపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది నిష్క్రియ రవాణా. ఉపకళా కణంలోని సోడియం అయాన్లను కణపార్శ్వపేట భాగంలో ఉండే సోడియం పొటాషియం ఏటీపేజ్ ప్రవణతకు వ్యతిరేకంగా శక్తిని ఉపయోగించుకొని పంపడం వల్ల సోడియం ప్లస్ అయాన్ల గాఢత ఉపకళా కణంలోని ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. కాబట్టి Na ప్లస్ అయాన్లు గ్లూకోజ్, గెలాక్టోజ్ అమైనో ఆమ్లాలు సింపోటర్ ద్వారా కణంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. ఈ విధంగా శక్తిని ప్రత్యక్షంగా ఉపయోగించుకోకుండా పరోక్షంగా ఉపయోగించుకుని జరిపే రవాణాను ద్వితీయ సక్రియ రవాణా అంటారు.
కణంలోకి ప్రవేశించిన గ్లూకోజ్, గెలక్టోజ్ ఎమైనో ఆమ్లాలు కణపార్శ్వ పీట భాగం నుంచి యూనిపోర్టర్ ద్వారా కణబాహ్య ద్రవంలోకి, దాని నుంచి రక్తంలోకి గాఢతా ప్రవణతను అనుసరించి ప్రయాణిస్తాయి. అంటే జీర్ణమైన ఆహార పదార్థాల శోషణ చూసుకున్నట్లయితే శోషణ ప్రక్రియలో ప్రక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్య పదార్థాలు ఏం చేస్తాయి, పేగు గోడలోని శ్లేష్మ స్థలంలోకి, అక్కడి నుంచి రక్తము లేదా శోషణ లక్షణంలోకి గ్రహించబడతాయి. అది ఏంటంటే నిష్క్రియ లేదా సక్రియ రెండు రవాణాల ద్వారా అవి శోషించబడతాయి. అవి ఏంటంటే కార్బోహైడ్రేట్ల జీర్ణ పదార్థాలైన కార్బోహైడ్రేట్ జీర్ణ పదార్థాలు ఏంటి, జీర్ణమైన పదార్థాలు గ్లూకోజు, గెలక్టోజులు. ఇవి ఏం చేస్తాయి, ప్రోటీన్ల జీర్ణ పదార్థాలైన అమైనో ఆమ్లాలతో రెండూ కలిపి సహరవాణా ద్వారా ఆంతర ఉపకణాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ విధమైన రవాణాలకు వాహక ప్రోటీన్లు సహాయపడతాయి. ఇలాంటి రవాణా సౌలభ్య వ్యాపనం అంటారు. ఈ వ్యాపనం గాఢతా ప్రవణతపై ఆధారపడుతుంది కాబట్టి దీన్ని నిష్క్రియ రవాణా అంటారు. అంతేకాకుండా అయాన్ అంటే ఉపకళా కణంలోని సోడియం అయాన్లను కణపార్శ్వ పీట భాగంలోని ఉండే సోడియం ప్లస్ పొటాషియం ప్లస్ ఏటీపేజ్ ప్రవణతకు వ్యతిరేకంగా శక్తిని ఉపయోగించి పంపడం వల్ల సోడియం అయాన్ల గాఢత ఉపకళా కణంలో ఎప్పుడు తక్కువగానే ఉంటుంది. కాబట్టి సోడియం అయాన్ల గాఢత గ్లూకోజ్, గెలక్టోజ్ అమైనో ఆమ్లాలు సింపోర్టర్ ద్వారా కణంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. ఈ విధంగా శక్తిని ప్రత్యక్షంగా ఉపయోగించుకోకుండా పరోక్షంగా ఉపయోగించుకొని జరిపే రవాణాని ద్వితీయ సక్రియ రవాణా అంటారు. కణంలోకి ప్రవేశించిన గ్లూకోజ్, గెలక్టోజ్ ఎమైనో ఆమ్లాలు కణపార్శ్వ పీట భాగం నుంచి యూనిపోర్టర్ ద్వారా కణబాహ్య ద్రవంలోకి, దాని నుంచి రక్తంలోకి గాఢతా ప్రవణతను అనుసరించి ప్రయాణిస్తాయి. క్లోరైడ్ అయాన్లు Na+ అయాన్లు అనుసరిస్తూ సరళ వ్యాపనం ద్వారా ఫ్రక్టోజ్ సౌలభ్య వ్యాపనం ద్వారా ఉపకళా కణాల్లోకి ప్రవేశిస్తాయి. నీరు ద్రవాభిసరణం ద్వారా ప్రవహిస్తుంది. క్లోరైడ్ అయాన్లు Na+ అయాన్లు అనుసరిస్తూ సరళ వ్యాపనం ద్వారా ఫ్రక్టోజ్ సౌలభ్య వ్యాపనం ద్వారా ఉపకళా కణాల్లోకి ప్రవేశిస్తాయి. నీరు ద్రవాభిసరణం ద్వారా ప్రవహిస్తుంది. క్రొవ్వు ఆమ్లాలు, మోనోడైగ్లిజరైడ్లు నీటిలో కరగవు. ఈ రక్తంలోకి నేరుగా శోషణ చెందలేవు. ఇవి మొదట సూక్ష్మ బిందువులుగా మార్చబడతాయి. వీటిని మైసెల్లేలు అంటారు. క్రొవ్వు ఆమ్లాలు, మోనోగ్లిజరైడ్లు నీటిలో కరగవు. ఇవి రక్తంలోకి నేరుగా శోషణ చెందలేవు. ఇవి మొదట సూక్ష్మ బిందువులుగా మార్చబడతాయి. వీటిని మైసెల్లేలు అంటారు. ఇవి పేగు యొక్క శ్లేష్మ స్తర కణాల్లోకి వ్యాపనం ద్వారా ప్రవేశిస్తాయి. ఉపకళా కణంలో మోనోగ్లిజరైడ్లు, క్రొవ్వు ఆమ్లాలు తిరిగి ట్రైగ్లిజరైడ్లుగా సంశ్లేషణ చెంది కొద్ది మొత్తంలో ఫాస్ఫోలిపిడ్లు, కొలెస్ట్రాల్తో కలిసి ప్రోటీన్లతో ఆవరించబడి చిన్న చిన్న క్రొవ్వు గుళికల రూపంలో మారుతాయి. వీటినే కైలోమైక్రాన్లు అంటారు. ఇవి ఆంతచోషకాల్లో ఉండే లాక్టియల్ అనే శ్వాసరస సూక్ష్మాలలోకి కణ బహిష్కరణ పెద్దగా ఉండటం వల్ల రక్త కేశనాళికల్లోకి ప్రవేశించలేవు. ఇవి సూక్ష్మాలలోని కణ బహిష్కరణ పద్ధతిలో ప్రవేశిస్తాయి. శ్వాసరస నాళాలు చివరికి శోషణం చెందిన క్రొవ్వు పదార్థాలను అధోజఠరిక సిర ఊరహనాళం ద్వారా రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి. ఈ కైలోమైక్రాన్లు ఎండోథీలియల్ గోడల నుంచి విడుదలైన లైపోప్రోటీన్ లైపేజ్ ఎంజైమ్ చర్య ద్వారా విచ్ఛిన్నం చెంది క్రొవ్వు ఆమ్లాలుగా, గ్లిజరాల్గా మారుతాయి. ఇవి ఎడిపోజ్ కణజాలంలోని ఎడిపోజ్ సైట్లలోనికి వ్యాపనం చెంది తటస్థ కొవ్వుగా, కాలేయంలోకి వ్యాపనం చెంది కణజాల కొవ్వుగా నిల్వ ఉంటాయి. గ్లూకోజ్, గెలక్టోజ్ సోడియంతో ద్వితీయ సక్రియ రవాణా, ఫ్రక్టోజు సౌలభ్య వ్యాపనము, అమైనో ఆమ్లాలు సక్రియ రవాణా లేదా సోడియంతో ద్వితీయ సక్రియ రవాణా, డైపెప్టైడ్లు, ట్రైపెప్టైడ్లు అనేవి ద్వితీయ సక్రియ రవాణా. నెక్స్ట్ కొవ్వు ఆమ్లాలు అనేవి సరళ వ్యాపనం ద్వారా ప్రవేశిస్తాయి.
జీర్ణమైన ఆహారం. జీర్ణమైన ఆహారము జీర్ణనాళంలోని వివిధ భాగాల్లోకి శోషణం చెందుతుంది. అవి నోరు, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. జీర్ణక్రియ అంత్య పదార్థాల్లో అధిక భాగము చిన్న ప్రేగులో శోషణం చెందుతుంది. జీర్ణమైన ఆహారము జీర్ణనాళంలోని వివిధ భాగాల్లో శోషణం చెందుతుంది. ఇది నోరు, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. జీర్ణక్రియ అంత్య పదార్థాల్లో అధిక భాగము చిన్న ప్రేగులో శోషణం చెందుతుంది. నోరు, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. కొన్ని రకాల ఔషధాలు నోట్లోని శ్లేష్మ స్థరాన్ని, నాలుక కింది భాగాన్ని తాకినప్పుడు నాలుక కింది భాగాన్ని తాకినప్పుడు వాటి కింద ఉండే రక్తకేశన నాళికల్లోకి శోషించబడతాయి. జీర్ణాశయము నీరు, సరళ చక్కెరలు, ఆల్కహాలు మొదలైనవి శోషణ చెందుతాయి. నోట్లో ఏం చేస్తే ఔషధాలు నోట్లో శ్లేష్మ స్థరాన్ని, నాలుగు కింది భాగాన్ని తాకినప్పుడు వాటి కింద ఉండే రక్తకేశనాల్లోకి శోషించబడతాయి. జీర్ణాశయంలో నీరు, చర్ల చక్కెరలు, ఆల్కహాల్ మొదలైనవి శోషణం చెందుతాయి. చిన్న ప్రేగులో పోషకాలు శోషణం చెందే ముఖ్యమైన భాగం ఏంటి? చిన్న ప్రేగు. ఇక్కడ పూర్తి జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? చిన్న ప్రేగులో. జీర్ణక్రియలోని అంత్య ఉత్పన్నాలు ఏంటి? ఫ్రక్టోజు, గెలక్టోజు, గ్లూకోజు, అమైనో ఆమ్లాలు. ఇవి రక్తంలోకి మ్యూకోజా ద్వారా శోషణం చెందుతాయి. క్రొవ్వు ఆమ్లాలు, గ్లిజరాలు లాక్టియల్లోని శోషరక్షణలోకి శోషణం చెందుతాయి. పెద్ద ప్రేగు నీరు, కొన్ని ఖనిజాలు పెద్ద ప్రేగులో ఏంటి? నీరు, కొన్ని ఖనిజాలు, ఔషధాలు అనేవి శోషణం చెందుతాయి. స్వాంగీకరణం. శోషణం చెందిన జీర్ణ పదార్థాలు చివరికి కణజాలాలను చేరి జీవ పదార్థ అనుఘటకాలుగా మార్చబడతాయి. ఇవి శక్తి ఉత్పాదన, పెరుగుదల, మరమ్మత్తు చేయడానికి వినియోగించబడతాయి. శోషణం చెందిన జీర్ణ పదార్థాలు చివరికి కణజాలాలకు చేరి జీవ పదార్థ అనుఘటకాలుగా మార్చబడతాయి. ఇవి శక్తి ఉత్పాదన, పెరుగుదల, మరమ్మత్తు చేయడానికి వినియోగించబడతాయి. ఈ విధానాన్ని స్వాంగీకరణం అంటారు. మల విసర్జన. జీర్ణం కాని, శోషణం చెందని పదార్థాలు పెద్ద ప్రేగులోకి చేరుతాయి. పెద్ద ప్రేగులోకి చేరుతాయి. పెద్ద ప్రేగులో జీర్ణక్రియకు అంత ప్రాధాన్యత లేదు. పెద్ద ప్రేగు యొక్క విధులు చూసుకున్నట్లయితే కొంత నీరు, ఖనిజాలు, కొన్ని ఔషధాలు శోషణం చెందుతాయి. ఇది స్రవించిన శ్లేష్మము జీర్ణం కాని పదార్థాలను దగ్గరగా చేర్చి లూబ్రికేట్ చేసి సులభంగా బయటికి పంపే విధంగా మారుస్తుంది. జీర్ణం కాని, శోషణం చెందని పదార్థాల్లో వృక్ష సంబంధిత పీచు ఉంటుంది. దీన్ని పిప్పి లేదా రఫేజ్ అంటారు. ఇవి పెద్ద ప్రేగులోకి చేరతాయి. నీరు, ఖనిజ లవణాలు పునఃశోషణం చెందుతాయి. మలపదార్థం పురీషనాళంలో తాత్కాలికంగా పాయు ద్వారా బయటకు పంపబడే వరకు నిలువ ఉంటుంది. జీర్ణం కాని వ్యర్థాలు పురీషనాళంలో మలపదార్థంగా మారి నాడీ ప్రతీకార చర్యల ప్రేరణ వల్ల బయటకు పంపబడతాయి. మలపదార్థాన్ని పాయు ద్వారా బయటికి పంపడాన్ని మల విసర్జన అంటారు. ఇది బలమైన తరంగ చలనాల వల్ల జరిగే నియంత్రిత ప్రక్రియ. జఠరాంతర హార్మోన్లు. జీర్ణాశయాంత్రణాల క్రియాశీలత నాడీ హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. జీర్ణాశయాంత్రణాల క్రియాశీలత నాడీ హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది. ఆహారం కనిపించడము, వాసన, రుచి మొదలైన ప్రేరణలు లాలాజలాన్ని ఏం చేస్తే స్రవింపచేస్తాయి. అదేవిధంగా జఠర ఆంత్రస్రావాలు కూడా నాడీ సంకేతాల చేత ప్రేరేపించబడతాయి. అయితే ఈ ఆహారనాళము వివిధ భాగాల్లోని కండర చలనాలు, నాడీ యాంత్రిక ఆధీనంలో ఉంటాయి. హార్మోన్ల వల్ల జీర్ణరస స్రావాల నియంత్రణ జీర్ణాశయ అంతర్శ్లేష్మ స్థలంతో స్రవించే హార్మోన్ల వల్ల కింది విధంగా జరుగుతుంది.
గ్యాస్ట్రిన్ జీర్ణాశయ కుడ్యంలోని ఉపకళా కణాలు గ్యాస్ట్రిన్ను స్రవిస్తాయి. జీర్ణాశయ కుడ్యంలోని ఉపకళా కణాలు గ్యాస్ట్రిన్ను స్రవిస్తాయి. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పెప్సినోజన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. గ్యాస్ట్రిన్ అనేది జీర్ణాశయ కుడ్యంలోని ఉపకళా కణాలు గ్యాస్ట్రిన్ స్రవిస్తే ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పెప్సినోజన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. ఇంట్రోగ్రాస్టిన్ లేదా జఠర నిరోధక పెప్టైడ్. ఆంత్రమూలంలోని ఉపకళా కణాలు ఈ హార్మోన్ను స్రవిస్తాయి. ఇవి జఠర స్రావకతను కదలికలను నిరోధిస్తాయి. ఇంట్రోగ్రాస్టిన్ లేదా జఠర నిరోధక పెప్టైడ్ అనేది ఆంత్రమూలంలోని ఉపకళా కణాలు ఈ హార్మోన్ను స్రవిస్తాయి. ఇది జఠర స్రావకతను కదలికలను నిరోధిస్తుంది. అంతేకాకుండా సెక్రిటిన్ ఆంత్రమూలంలోని ఉపకళా కణాలు దీన్ని స్రవిస్తాయి. ఇది క్లోమయసినైన్ ప్రేరేపించి నీరు బైకార్బోనేట్ కలిగిన క్లోమరసాన్ని స్రవించేటట్లు చేస్తాయి. గ్యాస్ట్రిన్ జీర్ణాశయ కుడ్యంలోని ఉపకళా కణాలు స్రవిస్తే ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పెప్సినోజన్ స్రావాన్ని ప్రేరేపిస్తే ఇంట్రోగ్రాస్టిన్ అనేది ఆంత్రమూలంలోని ఉపకళా కణాలు ఈ హార్మోన్ స్రవిస్తే ఇది జఠర స్రావకతను కదలికలను నిరోధిస్తుంది. సెక్రిటిన్ అనేది ఆంత్రమూలంలోని ఉపకళా కణాలు స్రవిస్తే ఇది క్లోమయసినైన్ ప్రేరేపించి నీరు బైకార్బోనేట్ కలిగిన క్లోమరసాన్ని స్రవించేటట్లు చేస్తుంది. కొలిసిస్టోకైనిన్. ఈ కొలిసిస్టోకైనిన్ అనేది ఆంత్రమూల శ్లేష్మ స్థలం నుంచి స్రవిస్తుంది. దీన్ని క్లోమంపై పనిచేసి ఎంజైమ్లు అధికంగా ఉండే క్లోమరసాన్ని స్రవించేటట్లు చేస్తుంది. పిత్తాశయాన్ని సంకోచింపచేసి పైత్యరసాన్ని విడుదల చేస్తుంది. కొలిసిస్టోకైనిన్ ఏం చేస్తుంది? పిత్తాశయాన్ని సంకోచింపచేసి పైత్యరసాన్ని విడుదల చేయిస్తుంది. ఎంట్రోకైనిన్ అనేది ఆంత్రమూల శ్లేష్మస్థలంలోని కణాలు దీన్ని స్రవిస్తాయి. ఇది సక్కస్ సెంట్రికస్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా ఆంత్రశోషకాలు విల్లీకైనిన్ను స్రవిస్తాయి. ఇవి శోషకాల కదలికలను ప్రేరేపించి శోషణను అధికం చేస్తాయి. పోషకాహార లోపాలు చూసుకున్నట్లయితే రోజువారీ తీసుకోవాల్సిన నిర్దిష్ట పోషకాల పరిమాణంలో సమతుల్యత లోపించడాన్ని పౌష్టికాహార లోపం అంటాము. ఇది అనేక న్యూనత పరిస్థితులకు దారితీస్తుంది. ఫస్ట్ వన్ ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం. దీనివల్ల మెరాస్మస్ అనే వ్యాధి సంభవిస్తుంది. ఈ ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం వల్ల సంభవించే వ్యాధి మెరాస్మస్. ఇది సాధారణంగా 1 సంవత్సరం లోపు పిల్లల్లో కనిపిస్తుంది. శరీర బరువు ఉండవలసిన దానికంటే 60% తక్కువ ఉంటుంది. ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం అనేది లోపం వల్ల మెరాస్మస్ వస్తుంది. ఇది 1 సంవత్సరం లోపు పిల్లల్లో కనిపిస్తుంది. శరీర బరువు అనేది ఉండవలసిన దానికంటే 60% తక్కువగా ఉంటుంది. కొవ్వు కండరాలు తగ్గిపోవడం వల్ల దేహం శుష్కించి ఎముకలు కనిపిస్తాయి. చర్మం మడతలు పడి ఉంటుంది. నిరంతరం నీల విరోచనాలతో బాధపడుతూ ఉంటారు. ఆకలి ఉన్నప్పటికీ ఆహారంపై ఆసక్తి చూపరు. ప్రోటీన్ శక్తి పోషకాహార లోపం వల్ల మెరాస్మస్ వస్తుంది. ఇది 1 సంవత్సరం లోపు పిల్లల్లో వస్తుంది. శరీర బరువు అనేది ఉండవలసిన దానికంటే తక్కువ ఉంటుంది, 60% కంటే. క్రొవ్వు కండరాలు తగ్గిపోవడం వల్ల దేహం శుష్కించి ఎముకలు కనిపిస్తాయి. చర్మం ముడతలు పడి ఉంటుంది. నీల విరోచనాలతో బాధపడతారు. ఆకలి సరిగా ఉన్నప్పటికీ ఆహారంపై ఆసక్తి చూపరు. క్వాషియోర్కర్ అనేది తీసుకునే ఆహారంలో కెలోరీలు సాధారణ స్థాయిలో ఉండి ప్రోటీన్లు తగ్గితే ప్రోటీన్లు తగ్గితే కలిగే దుష్ఫలితాన్ని క్వాషియోర్కర్ అంటారు. పిల్లల మధ్య వ్యవధి తక్కువగా ఉండి తల్లిపాలు లభించినట్లయితే, అంటే పిల్లలకి మధ్య తక్కువ వ్యవధిలోనే 2 పిల్లలు పుడతారు కదా, అలాంటి వాళ్ళకి పాలలో అధిక విలువ ఉన్న ప్రోటీన్లు లభించకపోవడం వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇది పిల్లల్లో 18 నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంది. మెరాస్మస్ అనేది 1 సంవత్సరంలో పిల్లలు వస్తే, క్వాషియోర్కర్ అనేది 18 నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంది. పిల్లల్లో పెరుగుదల అనేది సరిగ్గా ఉండక ఉదరము ఉబ్బడము, కాలేయం వాపు, నీటి విరేచనాలు, తరచుగా వ్యాధిగ్రస్తులు అవ్వడము, దేహం యొక్క బరువు తగ్గడము,
పల్స్ రేట్ తగ్గడము, దేహ ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండటము, మానసిక స్థితి సరిగా ఉండకపోవడం దీని లక్షణాలు. జీర్ణ వ్యవస్థ అపస్థితులు. బ్యాక్టీరియా, వైరస్ల సంక్రమణ వల్ల ఏర్పడే ఆంతర్నాళ ఉజ్వలనం అంటే ఉప్పుతో కూడిన వాపు సాధారణ వ్యాధి. ఆంత్ర పరాన్నజీవులైన బద్దె పురుగు, గుండ్రటి పురుగు, థ్రెడ్ వార్ము, కొంకు పురుగు, పిన్ వార్మ్ వల్ల సంక్రమణలు కలుగుతాయి. ఫస్ట్ వన్ కామెర్లు. ఇది కాలేయానికి కలిగే వ్యాధి. దీన్ని హెపటైటిస్ అంటాము. ఆకలి లేకపోవడము దీని యొక్క సాధారణ లక్షణము. రక్తంలో పైత్రస లవణాలు అధికంగా ఉండి చర్మం, కంటిలోని తెల్లని భాగము పసుపు రంగులోకి అంటే కంటిలోని తెల్ల భాగం అనేది లోకి చేరడం వల్ల ఈ పైత్రస లవణాలను అధికంగా ఉండి చర్మము, కంటిలోని తెల్లని భాగంలో చేరడం వల్ల ఇవి పసుపు రంగులోకి మారుతాయి. వాంతిని చేయడం. జీర్ణాశయంలో ఉన్న పదార్థాలు నోటి ద్వారా బయటికి రావడాన్ని వాంతి చేయడం అంటారు. ఈ ప్రతీకార చర్యను మధ్యాముఖంలోని వాంతి కేంద్రం నియంత్రిస్తుంది. వాంతి కంటే ముందు తిప్పడం, తిరగడం సంభవిస్తుంది. నీళ్ల విరోచనాలు లేదా డయేరియా. అసాధారణ ఆంత్ర కదలికలు, పలుచని ద్రవరూప మల విసర్జన దీని యొక్క లక్షణము. ఆహార శోషణ తగ్గి అధిక నీటి నష్టం జరగడం వల్ల దేహం నిర్జలీకరణకు గురవుతుంది. మలబద్ధకం. పెద్ద పేగు కదలికలు తక్కువ కావడం వల్ల మలం పురీషనాళంలో నెమ్మదిగా కదులుతూ ఎక్కువ నీటిని కోల్పోవడం వల్ల గట్టిగా మారుతుంది. దీనివల్ల మల విసర్జన అనేది కష్టమవుతుంది. నీటిని తక్కువగా తాగడము, ఆహారంలో పీచు పదార్థం తగ్గడం వల్ల ఎక్కువ కంగారు పడడం వల్ల కూడా దీనికి కారణాలు. అజీర్ణము. ఈ స్థితిలో ఆహారం సరిగా జీర్ణం కాదు. జీర్ణాశయం నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనికి కారణం మసాలాలతో కూడిన ఆహారం అధికంగా తినడం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.